హలో ఫ్రెండ్స్, హాయ్. మా ఇంటికి దగ్గరలో, మరి అంటే మా ఇంటికి దగ్గరలో కాదు, మా ఇంటికి అన్నుండి ఒక 5 కిలోమీటర్ దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంది, కాళీమాత టెంపుల్. మేము ఈడికైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అంటే పోయేసరికి మేము ఇంటికి వెళ్ళి బయలుదేరేటప్పుడు అయితే 6:30కి 7కి వెళ్ళాము. అక్కడ పోయేసరికి అయితే 8 అయ్యింది. కానీ అమ్మనంట కోరికలు తీర్చే మర్రి చెట్టు కింద కూర్చునే అమ్మనంట. చూడండి, నేను సండే రోజు అయితే ఇక్కడికి వచ్చాను, అందుకే నేను షార్ట్ వీడియోలు తీయలేను. కానీ ఇక్కడ భక్తులు అయితే ఎలా వస్తున్నారంటే, అమ్మనంట ఏది కోరుకుంటే అది ఇస్తుందంట. అందుకని నేను కూడా చాలా చూశాను, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ ఎక్కడ ఉందనుకొని తెలుసుకొని వచ్చాను. నాకైతే ఇక్కడ అమ్మవారు అయితే బాగుంది. ఇంకొకటి ఇక్కడ లోకల్ ట్రైన్ కూడా ఉంది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ టెంపుల్కి వచ్చాను. టెంపుల్ అయితే సూపర్ ఉంది. అమ్మవారు అయితే సూపర్. మర్రి చెట్టు కింద అయితే ఫుల్ కూర్చుంది. ఏమన్నా ఫోజ్ ఇస్తుందా, అబ్బబ్బబ్బా, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ ఒత్తులు ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తారంట. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకు కొంచెం మంచిగా అనిపించింది. చూసిన కొద్దిగా చూడాలనిపిస్తుంది. కానీ అమ్మవారు అయితే చాలా బాగుంది. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ బాగుంది. కానీ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే ఆ మర్రి చెట్టు కిందనే అమ్మవారు కూర్చుంటుందంట. నేను కూడా చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడనీకే వెళ్తున్నాను. అందరు నిమ్మకాయ దండలు, అన్ని పువ్వులవి అవన్నీ ఉన్నాయి. చూడండి, ప్రసాదాలు కూడా వచ్చేటప్పుడు రిటర్న్ ఇస్తారంట. అమ్మవారు ఇక్కడనే ఉంది. చూడండి, భక్తులు ఎంత మంది ఉన్నారో, ఎట్లా వెళ్తున్నారో. అమ్మ అనుకున్నది ఏదైనా కానీ ఇస్తుందంట. అలా అనుకుని నా మనసులో ఒకటి ఉందని నేను వెళ్ళాను. అమ్మవారు అయితే సూపర్ ఉంది, చూపిస్తాను. చూడండి, లైన్లోకి అయితే మేము ఎంట్రింగ్ ఇస్తున్నాము. చూడండి, మర్రి చెట్టు కింద కూసున్న దొరసాని అంట, బాగుంది. మేమైతే చూడండి, అమ్మని దర్శనం చేయాలంటే ఈ లైన్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. కానీ లోపట్లో ఉంది అమ్మ వీడియోది ఇంకా కొంచెము నేను దీనిది సెకండ్ పార్ట్ కూడా రేపు పెడతాను. కానీ అమ్మ మాత్రం నా మనసులో ఉన్నదైతే నేను మొక్కేసి వచ్చాను. చూద్దాము, అమ్మ నిజంగా ఉందని నేను అనుకుంటున్నా. ఏమవుతుందో, నా మనసులో ఉన్నదైతే మొక్కేసి అయితే వచ్చాను. చూడండి, లైన్లో అయితే జనాలు అమ్మ అనుకున్నది ఇవ్వకపోతేనే జనాలు ఇంతమంది వెళ్తున్నారా. చూడండి, జనాలు ఎలా వెళ్తున్నారో. నాకైతే చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది. చాలా బాగుంది అమ్మవారు అయితే. మర్రి చెట్టు కింద చాలా కూర్చుంది, మంచిగా అనిపించింది నాకైతే. కాళీమాత మంచిగా ఉంది, చాలా బాగుంది. భక్తులు అయితే మంచిగా వెళ్తున్నారు. సౌకర్యం కూడా చాలా మంచిగా ఉంది, బెనిఫిట్గా ఉంది.